Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSET students. Today's session వచ్చేసి AP EPSET, Andhra Pradesh EPSET results గురించి. First of all, congratulations to many students got very good score and మీ కౌన్సిలింగ్కి ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. సో ఈరోజు మీకు ఆ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ ఎలా కాంపిటీషన్ ఉంది సార్, ఎంతమంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు, ఓకే సో నేను ఈ డిస్టిక్ నేను ఏ యూనివర్సిటీ కిందికి వస్తాను అనేది కొన్ని పాయింట్స్ మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అసలు ఎన్ని కాలేజీలు ఉన్నాయి సార్, ఓకే ఎంతమంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు, ఓకే ఇలా కొన్ని పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు కౌన్సిలింగ్ మీద అండ్ మీ ర్యాంక్ మీద మీ కాంపిటీషన్ మీద కొంత ఐడియా ఖచ్చితంగా మీకు వస్తుంది. ఓకేనా, చూద్దాం ఇప్పుడు దాని గురించి. ఎప్సెట్లో తొలి 10 ర్యాంకులు అబ్బాయిలకే. నెక్స్ట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన 75.67% మంది అభ్యర్థులు ఓవరాల్గా. ఇంజనీరింగ్లో అబ్బాయిల కన్నా అమ్మాయిల డామినేషన్ ఎక్కువ ఉంది. అది అమ్మాయిలు 73.37%, అబ్బాయిలేమో 70.33%. నెక్స్ట్ ఇంజనీరింగ్ రిజల్ట్ ఇచ్చారు. తొలి 10 స్థానాల్లో అబ్బాయిలే, ఓకే ఇది ఓకే ఇన్ఫర్మేషన్. ఎప్సెట్ ఫలితాలను ఆదివారం సాయంత్రం విడుదల చేశారు రాష్ట్ర విద్యాశాఖ. 160 మార్కులకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షల్లో ఓసీ బీసీ అభ్యర్థులకు 25% కనీస అర్హత మార్కులు రావాలి. అంటే ఆల్మోస్ట్ 40, ఇది రేషనలైజ్డ్ కాబట్టి 41 అలా 40 రేషనలైజ్డ్ బేస్డ్గా క్వాలిఫైయర్ నాట్ క్వాలిఫైడ్ రిజల్ట్ ఇచ్చారు. మీకు క్లియర్గా ఉంటుంది క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్ అనేది దాని మీద, ఇది రిజల్ట్ మీద. నెక్స్ట్ ఈసారి ఇంజనీరింగ్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ. వ్యవసాయ ఫార్మసీలో అమ్మాయిలు 89.76 కంటే అబ్బాయిలు 89.92 ఎక్కువ. ఇది ఫార్మసీలో బైపీసీ వాళ్ళు. ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీలో తెలంగాణకు చెందిన విద్యార్థులకు 1,824 ర్యాంకులు లభించాయి. రాత పరీక్షలతో పాటు ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజ్ ఇచ్చారు. ఇది క్లియర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు క్వాలిఫై మార్క్ లేదు, జస్ట్ ఎగ్జామ్ రాస్తే చాలు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎగ్జామ్ అటెండ్ అయితే చాలు, వాళ్ళు క్వాలిఫై అయినట్లే. మిగతా ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే మనకు ఎంత 25% కట్ ఆఫ్ ఉంది. నెక్స్ట్ 2 ప్రశ్నలకు సమాధానాలు మార్చండి, 2 క్వశ్చన్స్కి. ఓకే, అది ఇక్కడ ఇచ్చారు చూడండి. 2 ప్రశ్నలకు సమాధానాలు మారాయి. ప్రాథమికకి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన నిపుణుల కమిటీ సమాధానాలను మార్చింది. జంతు శాస్త్రం భౌతిక శాస్త్రం సబ్జెక్టులో ఒక్కో ప్రశ్నకు సమాధానాలు మారాయి. మొత్తంగా 14 ప్రశ్న పత్రాలతో పరీక్షలు నిర్వహించారు. గతేడాది ఇంజనీరింగ్లో లాస్ట్ ఇయర్ 1,95,092 మంది అర్హత సాధిస్తే ఈసారి 1,89,748 స్టూడెంట్స్ అర్హత సాధించారు. కొంచెం తగ్గింది నెంబర్, పేపర్ స్టాండర్డ్ని బట్టి కూడా కావచ్చు. బైపీసీ స్ట్రీమ్లో గతేడాది 70,352 స్టూడెంట్స్ అర్హత సాధిస్తే ఈసారి 67,761 స్టూడెంట్స్ ఉత్తీర్ణత సాధించారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎప్సెట్లో తొలి 10 ర్యాంకులు అబ్బాయిలకే. ఇది ఇచ్చాను ఆల్రెడీ. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు యూస్ఫుల్ అయ్యేది సార్, రిజల్ట్ వచ్చిందని మాకు తెలుసు, ఎక్స్ట్రా పాయింట్స్ యూస్ఫుల్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే 2024-25లా 248 ఇంజనీరింగ్ కళాశాలలు 248 ఇంజనీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా అంటే గవర్నమెంట్ కౌన్సిలింగ్ చేసి డిసైడ్ చేసిన కోటా అనమాట. అంటే ఇప్పుడు నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నువ్వు ఏ కాలేజ్ అయినా చూస్ చేసుకో. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ కాలేజీకి ఇష్టం లేకుండా నిన్ను ఆ కాలేజీలో సీట్ ఇప్పిస్తుంది. ఓకే, అది కన్వీనర్ కోటా అంటాం. ఆ 248 ఇంజనీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా 70% కింద 1,39,488 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కన్వీనర్ కోటా నేను చెప్పేది, కన్వీనర్ కోటా. ఓకే, మళ్ళీ మేనేజ్మెంట్ కోటా కాదు అది. అందుబాటులోనే 3 విడతల కౌన్సిలింగ్లో నిర్వహించిన తర్వాత కన్వీనర్ కోటాలోనే 23,155 సీట్స్ మిగిలిపోయినాయి. మనం అనుకుంటాం అయ్యో నా ర్యాంక్కి సీట్ వస్తుందా రాదా, నా ర్యాంక్ వచ్చేసి 1 lakh ఉంది, వస్తుందా రాదా, ఏదో ఒక రాదేమో అని చెప్పేసి టక్క కౌన్సిలింగ్ కంటే ముందే ఒక 10 lakhs 5 lakhs బట్టి కాలేజీలలో సీట్లు కొనే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే టెన్షన్ అవుతుంది కదా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. చూడండి సీట్లు మిగిలిపోయాయి.
అయితే నార్మల్ వెరీ తక్కువ ఫెసిలిటీస్ ఉన్న కాలేజీలలో మిగిలిపోవచ్చు. ఓకే, కానీ మిగిలాయి. నేను లేదు సార్, నా దగ్గర 1 రూపీ కూడా నేను ఎక్స్ట్రా పెట్టాను, నేను పెట్టలేను, ఎందుకంటే ఫైనాన్షియల్గా సిచ్యువేషన్ బాగాలేదు, ఏదో కాలేజీలో సీట్ వస్తుందా అంటే ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది కదా. లాస్ట్ ఇయర్ కన్వీనర్ కోటాలు ఎన్ని 23,155 సీట్లు మిగిలిపోయాయని చెప్తున్నాడు. ఇది ఒక యూస్ఫుల్ పాయింట్. నెక్స్ట్ రీజనల్ వారీగా ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తా మీకు. వచ్చేసి మరి ఇక్కడ స్టూడెంట్స్ వచ్చేసి ఆంధ్ర వెంకటేశ్వర యూనివర్సిటీ 2, ఆంధ్ర రీజియన్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కింద రీజియన్. అయితే కొన్ని డిస్ట్రిక్ట్స్ ఏమో ఆంధ్ర రీజియన్ అని, కొన్ని డిస్ట్రిక్ట్స్ ఏమో వెంకటేశ్వర రీజియన్ అని వస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు కాంపిటీషన్ ఓవరాల్గా చూడొద్దు, సార్ నేను ఈ నా డిస్టిక్లో నా యూనివర్సిటీలో ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు, అది కదా మీకు కావాల్సింది. వేరే ఎక్కడో కాంపిటీషన్ ఉంటే మీకు అది అనవసరం. మీ రీజియన్లో కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల సీట్ల భర్తీ ఆంధ్ర వెంకటేశ్వర రీజియన్గా చేస్తారు. అంటే ఆంధ్ర యూనివర్సిటీ అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అదే ఆయా రీజియన్లో 85% సీట్లు స్థానికులకే కేటాయిస్తారు. మిగతా 15% జనరల్ కోటా సీట్లు సైతం ఆంధ్రప్రదేశ్ చెందిన వారికే ఇస్తారు. ఇప్పుడు ఆంధ్ర రీజియన్లో ఉన్న వాళ్ళు ఆ డిస్టిక్లో ఉన్న వాళ్ళందరూ 85%, మిగతా 15% ఉంది కదా. అప్పుడు ఓవరాల్గా మెరిట్ ప్రకారం వేరే వెంకటేశ్వర యూనివర్సిటీ పిల్లలు కూడా వచ్చి అప్లై చేసుకోవచ్చు. అది ఇక్కడ ఒక యూస్ఫుల్ పాయింట్. ఓకే, ఆంధ్ర రీజియన్లో ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో చూద్దాం. ఆంధ్ర రీజియన్లో శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఉమ్మడి ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. ఇవన్నీ దేంట్లోనే ఆంధ్ర రీజియన్లో ఉన్నాయి. ఇది మాత్రం ఈ డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్ అందరూ ఈ కాంపిటీషనే చూసుకోండి. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర రీజియన్లో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలు ఉన్నాయి. ఇది శ్రీ వెంకటేశ్వర రీజియన్ లోపల. ఇది ఒకటి యూస్ఫుల్ పాయింట్ మీకు కాంపిటీషన్ గురించి. సో నేను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నెక్స్ట్ స్లైడ్లో ఇస్తాను. ఇక్కడ ఒకటి ఈ 25% సార్ నాకు ఐపీ వెయిటేజ్ కలిపారా లేదా సార్ అని టెన్షన్ అవుతుందంటే క్లియర్గా ఇచ్చారు. 25% వెయిటేజీతోనే ర్యాంకులు ఇచ్చారు. 19 నుంచి 27 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష నిర్వహించినట్లు సెట్ చైర్మన్ జేఎన్టీయూకే వీసీ సిఎస్ ఆర్కే ప్రసాద్ గారు చెప్పారు. పరీక్షలు పూర్తయిన 12 డేస్లోనే విడుదల చేశారు. ఇది ఓకే. ప్రాథమిక కీ విడుదల చేశాము, అభ్యంతరాలు స్వీకరించాం, కొన్ని చేంజెస్ ఉంటే చేశామని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, జువాలజీ, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో టైపోగ్రాఫికల్ లోపం వల్ల 2 ప్రశ్నలు ఆప్షన్లు మార్చాయని చెప్పారు. ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, రాష్ట్రంలో రెగ్యులర్ ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులైన ఈ ఏపీ సెట్లో అర్హత సాధించిన వారందరికీ ఇంటర్ మార్కుల ఆధారంగా 25% వెయిటేజ్ ఇచ్చి ర్యాంకులు ప్రకటించామని వీసీ సిఎస్ ఆర్కే ప్రసాద్ గారు తెలిపారు. క్లియర్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ఈ కార్యక్రమంలో జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ రిజిస్టర్ రవీంద్ర గారు, కో కన్వీనర్ రాము గారు, సుమతి గారు, కోఆర్డినేటర్ సానుబోయిన చంద్రశేఖర్ వీళ్ళు పాల్గొన్నారు. ఇది ఓకే. ఇంజనీరింగ్లో ఇప్పుడు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది చూడండి. ఓవరాల్ ఇది హౌ మెనీ స్టూడెంట్స్, ఇదేది ఇంజనీరింగ్లో పరీక్షకు హాజరైన వారు 1,49,922 బాయ్స్. ఇది బాలికలేమో 1,14,918. ఇది వదిలిపెడదాం. అర్హత సాధించిన వాళ్ళు మాత్రమే. ఇది కదా మీ కాంపిటీషన్. బాయ్స్లో కాంపిటీషన్ ఎలా ఉంది అంటే 1,05,436 బాయ్స్ కాంపిటీషన్లో ఇన్వాల్వ్ అవుతారు. గర్ల్స్ 84,312 గర్ల్స్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవుతారు కాంపిటీషన్లో. వీళ్ళు క్వాలిఫై అయ్యారు. ఓవరాల్గా 1,89,748 సీట్ 1,89,748 స్టూడెంట్స్ ఇన్వాల్వ్ కాబోతున్నారు. ఇది ఇంజనీరింగ్. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ బైపీసీ వాళ్ళది. అర్హత సాధించిన వారు బాయ్స్ ఎంతమంది అంటే 16,097 స్టూడెంట్స్ అర్హత సాధించారు. వీళ్ళు కాంపిటీషన్లో వస్తున్నారు. గర్ల్స్ ఎంతమంది 51,664. ఇది గర్ల్స్. టోటల్ ఎంతమంది 67,761.
ఇది టోటల్ స్టూడెంట్స్. సార్ ఇది ఓవరాల్గా ఇచ్చాను, రీజనల్ వైజ్గా చెప్పండి సార్. నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, నేను విశాఖపట్నం, నేను ఓకేనా నెల్లూరు, సో నాకు రిలేటెడ్గా చెప్పండి అంటే ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నా చూడండి. ఇంజనీరింగ్ రీజియన్ వైజ్గా ఆంధ్రాలో అర్హత సాధించిన వాళ్ళు 1,20,919 స్టూడెంట్స్ ఆంధ్ర. సో ఆంధ్ర రీజియన్లో చాలా ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు, 1,20,919. శ్రీ వెంకటేశ్వరలో ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 60,596. శ్రీ వెంకటేశ్వర రీజియన్లో 60,596 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. ఇతర రాష్ట్రాలు, తెలంగాణ అందరు రాస్తారు కదా, వేరే స్టేట్స్ వాళ్ళు కూడా, వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 8,233 రాశారు, 8,233. నెక్స్ట్ వ్యవసాయ ఫార్మసీలో బైపీసీ వాళ్ళకు ఆంధ్ర రీజియన్లో అర్హత సాధించిన వాళ్ళు ఎంతమంది 41,481. శ్రీ వెంకటేశ్వరలో 24,701. ఓకేనా. ఇతర రాష్ట్రాలు 1,579. మీరు ఇది చూసుకోండి. Sir, I am in Andhra region. Then you think about this one. 1,20,919. I am in Sri Venkateshwara. You think about this one. Okay. So same thing BPC వాళ్ళకు కూడా. ఇది నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే, కొద్దిమంది స్టూడెంట్స్ అందరూ సార్ టాప్లో వచ్చిన వాళ్ళు కూడా జాయిన్ అవుతారా కారా అనేది మీకు డౌట్ ఉంటుంది కదా. సార్ నాకు 2,000 వచ్చింది, నాకు మంచి క్యాంపస్ వస్తుందా రాదా అనేది మీకు డౌట్ వస్తుంది. నేనేమంటా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది అంట. ఎందుకు ఏమిటి అనేది, ఎలా వస్తుంది సార్ నాకు 2,000 కదా, అక్కడ 1,000 లోపల ఉంటేనే మనకు సీట్ వస్తుంది కదా క్యాంపస్లో అని చాలామంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ టెన్షన్ పడతారు, మంచి కాలేజ్ వస్తుందా రాదా అని. దాని గురించి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్రతి ఇన్ఫర్మేషన్, ఈ చిన్న అప్డేట్ ఉన్నా సరే ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ కౌన్సిలింగ్ అండ్ వ్యవసాయ అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ మీకు డే టు డే అప్డేట్ ఇచ్చి వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏ కాలేజ్ బెస్ట్, ఏ కాలేజ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇలా చూస్ చేసుకుంటే బెటర్ అనేది నా వైపు నుండి మీకు గైడెన్స్ ఖచ్చితంగా ఇస్తాను. ఏ కోర్సు మీకు ఒక ఐడియా ఉంటే కోర్సెస్ విషయంలో, బ్రాంచెస్ విషయంలో నో టెన్షన్. లేదు సార్ అంటే ఆ బ్రాంచ్ల గురించి కూడా నేను ఒకటి నెక్స్ట్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇస్తాను, ప్రాపర్ అనాలిసిస్ ద్వారా వెరీ క్లియర్గా ఇస్తాను. సో దీని నుండి మీకు ఈ వీడియో నుండి మీకు లభించిన ఇన్ఫర్మేషన్ మెయిన్గా ఏంటి అంటే, ఇది ఆంధ్ర వెంకటేశ్వర రీజియన్లో ఎంతమంది స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారు అని, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అన్నది, ఈ కాలేజెస్ ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంట్, చాలామందికి తెలియదు. ఇది 248 కాలేజెస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి ఓకే కౌన్సిలింగ్కి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ డౌట్ పెట్టుకోకండి, 25% వెయిటేజ్తోటే 25% వెయిటేజ్తోటే ర్యాంక్స్ రిలీజ్ చేశారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కౌన్సిలింగ్. ప్రతి అప్డేట్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్ కూడా ఫ్రీగా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ అన్న.